ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం మెయిన్‌లీ జియాని చూస్తాం. తనొక నార్మల్ హ్యూమన్ గర్ల్‌ని ఇష్టపడతాడు. అలాగే వాళ్ళ ల్యాండ్‌లో ఉన్న అందరికీ ఈ విషయం తెలిసి వాళ్ళందరూ దీనికి అపోజిట్ చేస్తారు. కానీ జియాన్ మాత్రం వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. సో అక్కడున్న తన ఫియాన్సీ అంటుంది, జియాన్ మనమిద్దరమే కరెక్ట్ మ్యాచ్. తను నీకు సెట్ కాదు అని అంటూ ఉంటుంది. అలాగే వాళ్ళ బ్రదర్ అంటాడు, నేనే కదా నీకెప్పుడైనా ఇంపార్టెంట్. మరి ఆ అమ్మాయి ఎలా వచ్చింది అని అంటాడు. అలా వాళ్ళ ఫియాన్సీ అలాగే వాళ్ళ బ్రదర్ కలిసి జియాన్ మీద అటాక్ చేయబోతూ ఉంటారు. అప్పుడే ఆ ఉమెన్ గర్ల్ ఏమో తనను సేవ్ చేయడానికి మిడిల్లో వస్తుంది. కానీ ఆ సూపర్ పవర్స్ తట్టుకోలేక అక్కడే పడిపోతుంది. అలాగే తను అంటూ ఉంటుంది, నువ్వు నన్ను మర్చిపో అని ఐస్ క్లోజ్ చేసుకుంటుంది. డ్రాగన్ ఏమో ఏడుస్తూ ఉంటాడు, నువ్వు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు, నువ్వు లేనిది నేను ఎలా ఉండాలి అని గట్టిగా అరిచేసరికి అక్కడున్న సౌండ్కి డ్రాగన్ ల్యాండ్ మొత్తం భయపడుతుంది. తనకు తనే హర్ట్ చేసుకొని తన బాడీలో నుంచి హార్ట్ని తీస్తాడు. అలాగే తనకి ఇచ్చి తన బాడీలోంచి హార్ట్ తీసి తనకి పెట్టేసి అంటూ ఉంటాడు, నేను నెక్స్ట్ లైఫ్లో నేను మీట్ అవుతాను అని అంటాడు. అప్పుడే తిన ఫియాన్సీకి చాలా కోపం వస్తూ ఉంటుంది. జియాన్కి శాపం పెడుతుంది, నువ్వు నీ లైఫ్ని అలాగే నీ లవ్ని పోవాలి అని తన ఫియాన్సీ శాపం పెడుతుంది. అలా 1000 years దాటాక జియాన్ ఏమో తన పాస్ట్ని మొత్తం మర్చిపోతాడు. అలాగే తన ప్రపంచంలో తను ఒంటరిగానే బతుకుతూ ఉంటాడు. సడన్గా తన వెనుక ఎవరో అమ్మాయి వెళ్తూ ఉంటే, ఏంటి నాకు ఈ అమ్మాయి బాగా తెలిసినట్టు అనిపిస్తుంది అని వెనక్కి తిరిగి చూస్తాడు. తనేమో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో తను అనుకుంటూ ఉంటాడు, నాకెప్పుడూ అనిపిస్తుంది నా హార్ట్ ఎవరో అమ్మాయి దగ్గర ఇచ్చానని అని అనుకుంటూ ఉంటాడు. హార్ట్ 1000 years బ్యాక్ ఒక అమ్మాయికి ఇచ్చాడు కాబట్టి తనకి పెయిన్ వస్తూ ఉంటుంది. హార్ట్ ఎక్కడుంది అంటే మనం 2025లో చూస్తాం. అక్కడేమో లెన్స్ని చూస్తాం. తను కళ్ళు తెరవగానే వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, ఏంటి మళ్ళీ నీకు అదే డ్రీమ్ వచ్చిందా అని అంటూ ఉంటుంది. డ్రీమ్ వచ్చినట్టే అనిపిస్తుంది కానీ నాకేం గుర్తుండట్లేదు అని అంటూ ఉంటుంది. తను కార్లో నుంచి దిగగానే వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది, ఏంటి నిజంగా ఇప్పుడు నువ్వు వెళ్ళాలా అంటే, మా బ్రదర్ యొక్క హెల్త్ బాగాలేదు కదా, సో తన సర్జరీ కోసం నేను మనీ సంపాదించాల్సిందే అని అంటుంది. అక్కడేమో జియాన్ డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా తనకి పెయిన్ వస్తూ ఉంటుంది. అసిస్టెంట్ ఏమో తనకి మెడిసిన్ ఇస్తాడు. సో ఇదే లాస్ట్ మిగిలింది అని అంటాడు. ఎలాగైనా డ్రాగన్ హార్ట్ ఉన్న అమ్మాయిని వెతికి పట్టుకోవాలి అని అంటూ ఉంటాడు. సడన్గా తనకి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడే జియాన్ అంటాడు, ఆ అమ్మాయి ఎక్కడో ఉంది, తొందరగా వెళ్ళి ఆ అమ్మాయిని వెతుకు అని అంటాడు. నాకు తెలిసి తన నా దగ్గరలోనే ఉంది కావచ్చు, సో నాకు చాలా పెయిన్ వస్తుంది అనగానే అసిస్టెంట్ ఏమో నైట్ క్లబ్ మొత్తం బాగు చేస్తాడు. అమ్మాయిలందరికీ చెప్తూ ఉంటాడు, బాస్ ఆర్డర్ వేశాడు, సో మీరు ఇక్కడ నుంచి ఎవరు బయటికి వెళ్ళొద్దు అని. గర్ల్స్ ఏమో షాక్ అవుతూ ఉంటారు, ఏంటి బాస్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. అప్పుడే జియాన్ బయటికి వస్తూ ఉంటే 100 years నుంచి వీళ్ళ ఫ్యామిలీ సూపర్ ఫ్యామిలీ. అలాగే జియాన్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. ఇతను వెతికే అమ్మాయి ఎంత లక్కీ ఫెయిల్ అనో కదా అని అనుకుంటూ ఉంటాడు. అక్కడే ఉన్న లెన్స్ అనుకుంటూ ఉంటుంది, ఈ పర్సన్ని చూస్తుంటే నాకు జాబ్ వచ్చేలా లేదు, ఇతను ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు అని అక్కడ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వేరే జాబ్ ఎలా అయినా వెతుక్కోవాలి అని. పబ్లో ఒక అమ్మాయి ఏమో అనుకుంటూ ఉంటుంది, మంచిదైంది ఈ విషయం నాకు తెలిసింది, అతను వెతికే అమ్మాయికి స్టార్చ్ మార్క్ ఉంటుందని. సో ఒకవేళ నేనే తన దగ్గరికి వెళ్ళే ఛాన్స్ దొరికితే వావ్ నా లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అని అనుకుంటుంది. అలా తను కావాలని ఆ మార్క్ వేసుకొని తన బాడీ మీద దగ్గరికి వెళ్తుంది. తన దగ్గరికి వెళ్ళి చూసి లెన్స్ ఏమో ఇమీడియట్గా ఇదే ఛాన్స్ అని అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఆ అమ్మాయి అంటుంది, నేనే నువ్వు వెతికే అమ్మాయిని అని అంటుంది. జియాన్కేమో చాలా కోపం వచ్చి తన హ్యాండ్ పట్టుకొని, నీకెంత ధైర్యం నా దగ్గర యాక్టింగ్ చేయడానికి అని అంటాడు. అలాగే జియాన్కేమో సిగ్నల్స్ అన్నీ దూరం అయిపోతూ ఉంటాయి. చూస్తుంటే ఆ అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళింది కావచ్చు, తొందరగా వెళ్ళి వెతుకో అని అసిస్టెంట్కి ఆర్డర్ ఇస్తాడు. నాకు ఎలాగైనా ఆ అమ్మాయి కావాలి అని చెప్తూ ఉంటాడు. అందరు బాడీ గార్డ్స్ ఏమో ఆ అమ్మాయిని వెతకడానికి చూస్తూ ఉంటారు. జిమ్ కూడా తన పవర్స్తో ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి సర్చ్ చేస్తూ ఉంటాడు. సో తను దొరకడానికి అలాగే ఫైనల్గా ల్యాండ్ ఉండే ప్లేస్కి వెళ్ళి తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. సో తనని చూస్తూ ఉంటే దీనికేమో హార్ట్ సిగ్నల్స్ వస్తూ చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. అక్కడే ఆగిపోతాడు. అప్పుడే లూసీ ఏమో ఇమీడియట్గా కార్ రావడం చూసి తనని పక్కకు లాగుతుంది. జియాన్ ఏమో తనని పట్టుకొని, నువ్వే కదా అమ్మాయివి అని తన కిస్ చేస్తూ ఉంటాడు. తను అంటూ ఉంటుంది, నువ్వేం చేస్తున్నావు, ఇప్పుడే కదా నీ ప్రాణాలు సేవ్ చేశాను, నువ్వు నా మీద ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అంటుంది. సో తను అనుకుంటూ ఉంటాడు, ఏంటి 1000 years నుంచి వచ్చే హార్ట్లో పెయిన్ తనని కిస్ చేయగానే పోయింది అని అనుకుంటాడు. సో తనేమో మళ్ళీ కిస్ చేస్తూ ఉంటే షాక్ అవుతూ ఉంటుంది. ఇమీడియట్గా తను కొట్టి, నువ్వు సైకోవి,
నేను నీ ప్రాణాలు కాపాడితే నువ్వు ఇలా చేస్తావా అని అంటుంది. సో నీలాంటి పర్సన్ నీ ప్రాణాలు కాపాడడం కూడా వేస్ట్ అని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. జియాన్ అనుకుంటూ ఉంటాడు, ఫైనల్గా నేను నిన్ను దొరకపెట్టాను, నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళలేవు అని అనుకుంటాడు. లెన్సీ ఏమో ఒక క్లబ్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు పర్సన్స్ ఏమో తనని హరాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదే టైంకి జియాన్ వచ్చి ఆ పర్సన్స్ని ఫుల్గా బాధిస్తాడు. అలాగే తన పవర్స్తో ఆ పర్సన్స్కి గట్టిగా బుద్ధి చెప్తాడు. లెన్సీని ఏమో మాయం చేసి ఒక ప్లేస్లోకి తీసుకొని వస్తాడు. లెన్సీ ఏమో సడన్గా షాక్ అవుతుంది, ఎందుకంటే జియాన్ యొక్క హెడ్ మీద డ్రాగన్ కొమ్ములు కనిపిస్తాయి. సో అలాగే అంటూ ఉంటుంది, నువ్వెవరో నాకు తెలియదు, కానీ చాలా థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు అని అంటుంది. అలా చెప్పి తనేమో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళబోతూ ఉంటే తన సూపర్ పవర్స్తో తనని గాల్లోనే కదలకుండా ఉంచుతాడు. అలాగే అంటూ ఉంటాడు, నీకెంత ధైర్యం నా దగ్గర నుంచి తప్పించుకోవడానికి అని అంటాడు. సో తను అడుగుతూ ఉంటుంది, నీకేం కావాలి అని అడుగుతుంది. నాకు నువ్వు కావాలి అని అంటాడు. అలాగే తన నడుము పట్టుకొని తన మ్యాజిక్తో తనకి క్లోజ్గా వస్తాడు. సో దగ్గరికి వెళ్తూ ఉంటే తనేమో అంటూ ఉంటుంది, నువ్వు అనుకున్నట్లు నేను ఆ పర్సన్ని కాదు అని అంటుంది. సో తన మ్యాజిక్ పవర్తో ఒక మిర్రర్ని తీసుకొని వచ్చి తన బ్రదర్ని చూపిస్తాడు. సో నీ బ్రదర్ ఎక్కడున్నాడు, హాస్పిటల్లోనే కదా ఉన్నాడు, అతనికి హెల్త్ బాగాలేదు కదా, చూడు నువ్వు నా మాట విన్నావనుకో నేను నిన్ను బాస్ లేడీ చేస్తాను, నీ బ్రదర్ యొక్క ట్రీట్మెంట్ని టాప్ హాస్పిటల్లో ఇప్పిస్తాను, నీకు తెలుసు కదా నా దగ్గర ఎంత మనీ ఉన్నాయో అనగానే అలాగే మిర్రర్ని తన మ్యాజిక్ చెక్తో మాయం చేస్తాడు. ఒకవేళ నువ్వు నా మాట వినలేదనుకో నీకు ఏ హాస్పిటల్లో కూడా నీ బ్రదర్కి ట్రీట్మెంట్ చేయకుండా చూస్తాను అని అంటూ ఉంటాడు. సో తనేమో సరే నీ మాట వింటాను అని అంటుంది. అలాగే తన నెక్ పట్టుకొని తనకి క్లోజ్గా వచ్చి కిస్ చేయబోతూ ఉంటే ప్లీజ్ నాకు కొంచెం టైం కావాలి, నాకు కొంచెం టైం ఇవ్వు అని అంటుంది. సో తనేమో అక్కడ నుంచి వెళ్తూ 10 days తర్వాత నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో ఏడుస్తూ ఉంటుంది. అసిస్టెంట్ అంటాడు, బాస్ తను ఒక నార్మల్ మనిషి, మీరేమో డ్రాగన్ హార్ట్ కోసం తనతో వెడ్డింగ్ నైట్ స్పెండ్ చేస్తే తను నిజంగా భరించగలదా, తను చనిపోతుందేమో కదా అంటే 1000 years నుంచి తన హార్ట్ తీసుకుంది, సో నేను ఎంత పెయిన్ని భరిస్తున్నాను, సో తనకి ఇలా అవ్వడం మంచిదేలే, ఏం పర్వాలేదు, నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది అని అంటాడు. లెన్సీ ఏమో జియాన్ ఇచ్చిన డ్రెస్ని వేసుకొని వస్తూ ఉంటుంది కిందికి. సో తనని చూస్తూ అనుకుంటూ ఉంటాడు, ఏంటి తినని చూస్తుంటే నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది, తను నాకు చాలా క్లోజ్ అన్నట్టు, నేను ఎక్కడో తనని చూసినట్టు అని అనుకుంటూ ఉంటాడు. అలాగే ఫ్లాష్ బ్యాక్లో ఏమో వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు. అలాగే తను అంటూ ఉంటాడు, ఇప్పుడు మన ఇద్దరం డ్రింక్ వైన్ చేంజ్ చేసుకున్నాం అనుకో ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అవుతాం అని అలా ఒకరినొకరు డ్రింక్స్ చేంజ్ చేసుకొని తాగుతూ ఉంటారు. ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొస్తూ ఉంటుంది, తనని కిస్ చేసినట్టు, తనని చాలా ఇష్టపడ్డట్టు గుర్తు తెచ్చుకొని ఎప్పుడైతే లెన్సీ తన దగ్గరికి వస్తుందో తనకి కిస్ చేస్తూ ఉంటాడు. తనేమో నువ్వేం చేస్తున్నావు, నీకేమైంది, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటుంది. కానీ తనేమో మళ్ళీ అదే ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చేసరికి మళ్ళీ కిస్ చేస్తూ ఉంటాడు. సో తనేమో నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అనేసరికి నీకు తెలుసా నాకు ఎంత పెయిన్ వస్తుందో అని అంటూ ఉంటాడు. అలాగే తను ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు తెచ్చుకొని తన ఐస్లో నుంచి స్పాటర్ వస్తూ ఉంటాయి. లెన్సీ ఏమో ఇమీడియట్గా తనని హగ్ చేసుకొని నీకేమైంది అని అడుగుతుంది. పాపం ఇతనికి చాలా పెయిన్ వస్తున్నట్టుంది, అందుకే ఏడుస్తున్నాడు, ఇతనికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది కావచ్చు అని అనుకుంటూ ఉంటుంది. సీన్లో ఒక పర్సన్ని చూస్తాం, తనే జియాన్ వాళ్ళ బ్రదర్. తను అనుకుంటూ ఉంటాడు, 1000 years నుంచి వెయిట్ చేస్తున్నాను, మా బ్రదర్ ఒక నార్మల్ హ్యూమన్ గర్ల్ని ప్రేమించడం వల్ల తన హార్ట్ని వదిలేసుకున్నాడు, కానీ ఈ లైఫ్లో కూడా సేమ్ మిస్టేక్ అస్సలు చేయను అని అనుకుంటాడు. అలా అని తన పవర్స్తో గ్లాస్ని పగలగొడతాడు. లెన్సీ ఏమో జియాన్ని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. సో జియాన్ ఏమో లేచి అనుకుంటూ ఉంటాడు, ఈ అమ్మాయిని చూస్తుంటే నాకేంటి ఎప్పుడు బాగా తెలిసినట్టు అనిపిస్తుంది అని తను టచ్ చేయబోతూ ఉంటాడు. కానీ తనకి పెయిన్ వస్తుంది. తను అంటూ ఉంటుంది, నేనే పడుకో అని అంటుంది. అలా తనని పడుకోబెట్టి తను కూడా పడుకుంటుంది. అప్పుడే జియాన్ లేచి తన సోఫా మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తను వెళ్ళగానే లెన్సీకి కాల్ వస్తుంది, వాళ్ళ బ్రదర్కి హెల్త్ బాగాలేదని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వస్తుంది. సో వాళ్ళ బ్రదర్ యొక్క సిచ్యువేషన్ బాగాలేకపోయేసరికి వాళ్ళ బ్రదర్ అంటాడు, సిస్టర్ నాకు చాలా పెయిన్ వస్తుంది అనగానే డాక్టర్ ప్లీజ్ మా బ్రదర్ని సేవ్ చేయండి, ఇప్పుడు నా దగ్గర మనీ కూడా ఉన్నాయి అని అంటుంది. చూస్తుంటే నువ్వు బిగ్ షాట్నే పట్టావనుకుంటా అని డాక్టర్ అంటాడు. నేను మీ బ్రదర్కి సర్జరీ చేయలేను అనగానే తనేమో ఎందుకు డాక్టర్ అని డాక్టర్ వెనకాలే పరిగెట్టబోతూ ఉంటుంది. సడన్గా తన ఎదురుగా ఒక పర్సన్ వస్తాడు.
ఆ పర్సన్ అంటాడు, ఏంటి వేరే వాళ్ళని హర్ట్ చేసి సారీ చెప్తే సరిపోతుందా అనగానే తను అంటూ ఉంటుంది, నా బ్రదర్ ఇప్పుడు చాలా చిన్నోడు, ఒకవేళ అతను ఏమైనా తప్పు చేస్తుంటే క్షమించండి, ప్లీజ్ అతనికి సర్జరీ చేయించండి, అతన్ని సేవ్ చేయండి అనగాని, సరే నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను, నీ బ్రదర్ని సేవ్ చేపిస్తాను, కానీ ఒక కండిషన్, నువ్వు నాతో పాటు ఉండాలి, నా కండిషన్స్కి ఒప్పుకోవాలి అనగాని అని తనని గట్టిగా హాక్ చేసుకుంటాడు. లెన్సీ వాళ్ళ బ్రదర్ ఏమో బ్యాడ్ పర్సన్, మా సిస్టర్ని వదిలేసేయి అని అంటూ ఉంటాడు. తను కూడా తను విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. పర్సన్ అంటాడు, నేను మిస్టర్ జియాన్ కంటే చాలా ఎక్కువ మనీనే ఇస్తాను, నువ్వెందుకు ఎక్కువ మనీకి నువ్వు అమ్ముడుపోవట్లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జియాన్ వచ్చి తన సూపర్ పవర్స్తో వాళ్ళిద్దరిని దూరం చేస్తాడు. అలాగే అంటూ ఉంటాడు, నీకెంత ధైర్యం నా మనిషిని టచ్ చేయడానికి అని అంటాడు. వాళ్ళ బ్రదర్ ఏమో బ్రదర్ అని ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్లో ఏమో జియాన్ అలాగే వాళ్ళ బ్రదర్ ఇద్దరూ ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. సో జియాన్తో వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటాడు, బ్రదర్ నువ్వు ఎప్పుడూ నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇంకెవ్వరిని మధ్యలో రానివ్వద్దు అంటే జియాన్ అంటూ ఉంటాడు, ఒకవేళ మన ఇద్దరిలో ఏ అమ్మాయికైనా ఒక అమ్మాయితో ప్రేమలో పడిపోయామనుకో, అప్పుడు ఇద్దరం ఒకేలా ఉండడం కష్టం కదా అని అంటూ ఉంటే వాళ్ళ బ్రదర్ అంటాడు, ఎవరు వచ్చినా సరే నువ్వు ముందు నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నేనేంటి ఫస్ట్ ప్లేస్ కావాలి అనగానే తను కూడా ఓకే అంటాడు. సో ప్రజెంట్లో అనుకుంటూ ఉంటాడు, నువ్వేమన్నావు, నేనే కదా నీకు మొత్తం ఇంపార్టెన్స్ అన్నావు, కానీ ఒక మనిషి కోసం నన్ను వదిలేస్తున్నావా అని అనుకుంటాడు. నన్ను మర్చిపోయావు, కానీ ఆ అమ్మాయిని ఇంకా సేవ్ చేస్తూనే ఉన్నావు కదా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జియాన్ అడుగుతూ ఉంటాడు, నువ్వేంటి నీ ఫేస్ అలాగే వాయిస్ సేమ్ కొంచెం నాకు సిమిలర్గా అనిపిస్తున్నాయి, ఎవరు నువ్వు అని అడుగుతాడు. నేనెవరో ఇప్పుడు అంత అవసరం లేదులే అని అంటాడు. అలాగే నేను నీ మ్యారేజ్కి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వచ్చాను, నీ ఫెనరల్ కూడా అని చెప్తాడు. లెన్సీ వాళ్ళ బ్రదర్ యొక్క హెల్త్ చాలా ఖరాబ్ అవుతూ ఉంటే లెన్సీ ఏమో జియాన్ అడుగుతుంది, ప్లీజ్ నా బ్రదర్కి ట్రీట్మెంట్ చేయమని చెప్పు అనగానే డాక్టర్కి ఆర్డర్ వేస్తాడు జియాన్. ఇమ్మీడియట్గా డాక్టర్ ఏమో తనకి సర్జరీ చేస్తాడు. జియాన్ వాళ్ళ బ్రదర్ ఏమో స్మైల్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లెన్సీ వాళ్ళ బ్రదర్ ఏమో ట్రీట్మెంట్ అయిపోగానే, అక్క నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడు నేను చాలా బాగున్నాను, నేను ఎంత స్ట్రాంగ్ చూడు అని అంటూ ఉంటాడు. అలాగే జియా రాగానే, వావ్ మీరు మ్యాజికల్ పవర్స్ని బాగా యూజ్ చేశారు, నాకు కూడా నేర్పించచ్చు కదా అనగానే తన ముందు మ్యాజికల్ పవర్స్ లాగా చూపిస్తూ ఉంటాడు. తనేమో నవ్వుతూ ఉంటే లెన్సీ అనుకుంటూ ఉంటుంది, నేను ఈ పర్సన్ గురించి చాలా విన్నాను, చాలా కోల్డ్ హార్టెడ్ పర్సన్ అని, కానీ బయట అనుకున్నంత రూమర్స్ ఏం కాదు, ఇతను చాలా మంచోడు అని అనుకుంటుంది. బయట నుంచి వాళ్ళ బ్రదర్ ఏమో చూస్తూ ఓన్ బ్రదర్ని మర్చిపోయాడు, కానీ ఈ అమ్మాయి గుర్తుంది కదా, నేను వీళ్ళ వెడ్డింగ్ నైట్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. జియాన్ ఏమో తన అసిస్టెంట్తో చెప్తూ ఉంటాడు, నిన్న హాస్పిటల్లో ఒక పర్సన్ వచ్చాడు, సో అతను సేమ్ నా ఫేస్ అలాగే వాయిస్ నాలాగే ఉంది, అతను ఎవరో కనుక్కో అని అంటాడు. అసిస్టెంట్ అంటాడు, బాస్ నువ్వు తొందరగా ఆ అమ్మాయితో వెడ్డింగ్ నైట్ చేసుకోవాలి, అప్పుడు నీ హార్ట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనగానే ఓకే అని అంటూ ఉంటాడు. అసిస్టెంట్ ఏమో అక్కడి నుంచి వెళ్ళగానే లెన్సీ ఏమో పక్క నుండి ఇదంతా వింటుంది. సో జియాన్ అడుగుతాడు, నువ్వు ఇదంతా విన్నావా, నీకు భయం అనిపిస్తలేదా అంటే, ఫస్ట్లో నేను చూస్తుంటే భయం అనిపించేది, కానీ నువ్వు నా బ్రదర్ యొక్క ప్రాణాలు కాపాడావు కదా, సో నా బ్రదర్ కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను, ఎందుకంటే ఈ లోకంలో నా బ్రదర్ మాత్రమే నాకు ఉన్నాడు అని అంటూ ఉంటుంది. నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంది కేవలం నీ హార్ట్ డిసీజ్ సాల్వ్ చేయడానికి కదా, నేను ప్రామిస్ చేస్తున్నాను, నీ హార్ట్ డిసీజ్ సెట్ అయ్యేదాకా నేను నీతోనే ఉంటాను అని అంటుంది. నెక్స్ట్ సీన్లో తనేమో స్నోలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జియాన్ వచ్చి తనని పట్టుకుంటాడు, కానీ స్నో చూడగానే తన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అసిస్టెంట్తో జియాన్ వెళ్తూ ఉంటాడు. బాస్ ఈరోజు ఫుల్ మూన్ వచ్చింది కదా, మీరు వెయిట్ చేస్తున్న డే వచ్చింది అనగానే ఇక్కడేమో హౌస్ కీపర్ తనకు చెప్తూ ఉంటాడు లెన్సీకి, మా బాస్కి మెమరీ లాస్ అయింది, అలాగే స్నో పడితే మా బాస్కి చాలా పెయిన్ వస్తుంది అని చెప్తాడు, అందుకే బాస్కి స్నో అంటే అస్సలు నచ్చదు అనగానే లెన్సీ ఏమో 2 స్నో బొమ్మలు తీసుకొని వచ్చి, ఇది చూసావా, ఒక బొమ్మ ఒకటి నీకు ఎలా అనిపిస్తుంది, ఈ రోజు నుంచి ఈ స్నో వచ్చినా రాకున్నా నేను నీతోనే ఎప్పుడు ఉంటాను అని అంటూ ఉంటుంది. అలా తనకి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తూ లెన్సీ కూడా ఏదో ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చినట్టు అనిపించి ఇమ్మీడియట్గా తనని హగ్ చేసుకొని కిస్ చేస్తూ ఉంటుంది. సో జియాన్ కూడా నేను తిననే ఆపట్లేను అని అనుకుంటాడు. అలాగే జియాన్ కూడా కిస్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు కిస్ చేస్తూ జియాన్ ఏమో తనని హౌస్ రూమ్లోకి తీసుకొని వస్తాడు. సో రూమ్కి తీసుకెళ్ళి కిస్ చేస్తూ ఉంటే సడన్గా తను స్టాప్ చేసేసరికి ఏమైంది అని అడుగుతాడు. సో తనేమో తన హార్ట్లో పెయిన్ వస్తున్నట్టు అనిపిస్తుంది అని లెన్సీ నోస్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. తను క్లీన్ చేసి
సరే అయిపోయింది. మనం మళ్ళీ కిస్ చేసుకుందామని అంటూ ఉంటే వాళ్ళిద్దరూ మళ్ళీ కిస్ చేసుకుంటూ ఉంటారు. కానీ మళ్ళీ తనకి నోస్‌లో నుంచి బ్లడ్ రావడం చూసి తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ రాగానే, "బాస్ తను మీతో కిస్ చేస్తేనే నోస్‌లో నుంచి బ్లడ్ వస్తుంది. ఒకవేళ తను మీతో నైట్ స్పెండ్ చేస్తే చనిపోతుందంటే." "అవును. తను చనిపోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇన్ని డేస్ నుంచి నాకు తను అలవాటైపోయింది. తను చనిపోతే నేను ఉండలేను. సో ఏదైనా దారి వెతుకు. ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా? తను హర్ట్ కాకుండా తన బాడీ సెట్ అయ్యేటట్టు ఏమైనా ఛాన్స్ ఉంటాయేమో కనుక్కో" అని అంటాడు. ఒకవేళ తనతో నైట్ స్పెండ్ చేస్తే తనకేమైనా జరిగితే నేను తట్టుకోలేను అనగానే వాళ్ళ బ్రదర్ ఏమో పక్కనే ఉండి ఇదంతా వింటూ ఉంటాడు. "ఏంటి నువ్వు ఇంకా ఆ అమ్మాయి కోసం ఎందుకు ఇలా వెయిట్ చేస్తున్నావు? ఇంకా తన కోసమే ఆలోచిస్తున్నావా? తన రియాలిటీ ఏంటో నీకు చూపిస్తాను. తనని నువ్వు వదిలేసేలా చేస్తాను" అని అనుకుంటాడు. తనేమో వెళ్తూ ఉంటే అప్పుడే హౌస్ కీపర్ వచ్చి, "ప్లీజ్ మా బాస్తో నైట్ స్పెండ్ చేయండి. అలా అయితేనే మా బాస్ యొక్క ప్రాణాలు బతుకుతాయి" అనగానే తను అనుకుంటూ ఉంటుంది, "నేను జస్ట్ అతనికి కిస్ ఇస్తానే నా నోస్‌లో నుంచి బ్లడ్ వస్తుంది. మరి నిన్న తనతో నైట్ స్పెండ్ చేస్తే నా బాడీ తట్టుకుంటుందా" అని అనుకుంటూ ఉంటుంది. అలా వెళ్ళబోతూ ఉంటే సడన్‌గా స్లిప్ అయి పడబోతూ ఉంటుంది. అప్పుడే జియాన్ యొక్క బ్రదర్ వచ్చి తనని పట్టుకుంటాడు. సో తనని పట్టుకోగానే ఇమ్మీడియేట్‌గా జియాన్ యొక్క బ్రదర్‌కి కూడా 2 డ్రాగన్ కొమ్ములు బయటికొస్తాయి. తను అవి చూసి, "నువ్వు కూడా డ్రాగన్‌వేనా?" అని అడుగుతుంది. అతను అవును అని అంటాడు. "సరే నేను నీకొక స్పెషల్ పవర్స్ ఇస్తాను. నువ్వు జియాన్‌ని సేవ్ చేయడానికి, తన హార్ట్ డిసీజ్ నుంచి సేవ్ చేయడానికి" అనగానే అలాగే అంటూ ఉంటాడు. "ఏంటి చిన్న నోస్‌లో నుంచి పెయిన్ వస్తేని అతన్ని వదిలేసి వచ్చావు. అతన్ని సేవ్ చేయలేకపోయావు. మరి అతన్ని సేవ్ చేస్తానని మాట ఎలా ఇచ్చావని" అంటూ ఉంటాడు. "సరే నేను నీకు కొన్ని పవర్స్ ఇస్తాను. దానివల్ల నువ్వు తనని సేవ్ చేయొచ్చు" అనగానే తను కూడా ఓకే అంటుంది. అసిస్టెంట్ ఏమో జియాన్ దగ్గరికి వచ్చి, "బాస్ లెన్సీ ఒక అబ్బాయితో వెళ్ళిపోయింది" అనగానే జియాన్ ఏమో వాళ్ళున్న ప్లేస్‌కి వెళ్ళిపోతాడు మాయమై. ఏమో జియాన్ వాళ్ళ బ్రదర్ తనకి స్పెషల్ పవర్స్ ఇస్తానని కిస్ చేయబోతూ ఉంటాడు. "ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావంటే మా డ్రాగన్ స్పెషల్ పవర్స్ ఇలానే ఇస్తారు" అనగానే తను అంటూ ఉంటుంది, "ఇదంతా నా వల్ల కాదు" అంటే, "ఏంటి నువ్వు మరి జియాన్‌ని చనిపోవడం చూద్దాం అనుకుంటున్నావా" అనగానే అసిస్టెంట్ అలాగే జియాన్ ఏమో అది చూస్తూ ఉంటారు. "సరే నేను రెడీగా ఉన్నాను. తన ప్రాణాలు సేవ్ చేయడానికి నేనేమైనా చేస్తాను" అనేసరికి వాళ్ళిద్దరూ కిస్ చేసుకున్నట్టు ఉంటుంది. జియాన్ ఏమో అది చూసి తనేమో అది చూస్తూ చాలా కోపడుతూ ఉంటాడు. అసిస్టెంట్ అంటాడు, "బాస్ ఈ అమ్మాయి కోసమా మీరు మీ ప్రాణాలనే వదిలేద్దాం అనుకున్నారు" అని అంటూ ఉంటాడు. కానీ వాళ్ళు వాస్తవానికి కిస్ చేసుకోరు. దూరంగా జస్ట్ పవర్స్‌ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో లిన్సీ ఏమో రూమ్‌కొచ్చి బెడ్‌షీట్ చదువుతూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి వచ్చి తన నెక్ పట్టుకొని, "ఏంటి నువ్వు వేరే అబ్బాయితో ఎందుకు వెళ్ళావు" అని అంటూ ఉంటాడు. "వేరే అబ్బాయిని ఎందుకు కిస్ చేసావు" అనగానే, "నీకు కావాల్సింది మనీనే కదా! నీకెంత మనీ అయినా ఇస్తాను" అని తన మ్యాజిక్ పవర్స్‌తో మనీని మొత్తం కింద పడేస్తూ ఉంటాడు. తనేమో నాకు ఈ మనీ అవసరం లేదు అని తనకి కిస్ చేస్తూ ఉంటుంది. సో తనకి మళ్ళీ పెయిన్ వచ్చినట్టు అనిపించేసరికి ఇక బయటికి రాగానే తన అసిస్టెంట్ అంటాడు, "బాస్ మీరు అమ్మాయి అలా చేసినా కానీ తన గురించి ఏంటి ఇంతగా ఆలోచిస్తున్నారు" అంటే, "నాకు తెలియట్లేదు" అని అంటూ ఉంటాడు. "సో నువ్వు కనిపెట్టావా తనకి ఇంకేదైనా ఛాన్స్ ఉందేమో అని? సో నేను తనతో నైట్ స్పెండ్ చేసినా కానీ తన హెల్త్ ఏం కాకుండా ఉండడానికి" అనగానే అసిస్టెంట్ ఏమో, "తెలుసుకుంటాను బాస్" అంటాడు. ఇదంతా పక్కనే ఉన్న వాళ్ళ బ్రదర్ వింటూ ఉంటాడు. సో తను అనుకుంటాడు, ఇంతగా ఈ అమ్మాయిని ఇలా బుక్ చేసినా కానీ మా బ్రదర్ ఏంటి తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి మా బ్రదర్‌కి ఈ అమ్మాయి అంటే ఇంతగా ప్రేమ అని అనుకుంటూ ఉంటాడు. తను అనుకుంటూ ఉంటాడు, ఈ అమ్మాయి మీద ఇంతేంటి ప్రేమ? ఎలాగైనా ఆ అమ్మాయే మా బ్రదర్‌ని వదిలేసి వెళ్ళేలాగా చేస్తాను అని అనుకుంటాడు. సో జియాన్ లాగా మారిపోయి తన మ్యాజిక్ పవర్స్‌తో తన దగ్గరికి వస్తాడు. "ఏంటి నేను నిన్ను ఇష్టపడుతున్నాను అనుకున్నావా? నువ్వు వేరే అబ్బాయి దగ్గరికి వెళ్ళి కిస్ చేసావు. నేను అదంతా చూశాను. అలాగే నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చావు? నాకు నువ్వు అవసరం లేదు. నువ్వంటే నాకు చాలా అసహ్యం. నువ్వు నా మనీ కోసం ఇక్కడికొచ్చావు కదా! నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని అంటాడు. "నేను నీకు అవసరం లేదా? నేనే కదా సేవలు చేసేది" అని అంటూ ఉంటే, "నాకు అవసరం లేదు. నాకు ఇంకా చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. నువ్వు ఇంకా నా మనీ కోసమే ఇక్కడ ఉన్నావు కదా! నువ్వంటే నాకు అస్సలు నచ్చదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో" అనగానే తన నెక్ పట్టుకొని "ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని అంటాడు. తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ బ్రదర్ ఏమో నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు జియాన్ యొక్క హెల్త్ ఏమో చాలా ఖరాబ్ అవుతూ ఉంటుంది. "ఏంటి నా హార్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది" అని అనుకుంటాడు. అసిస్టెంట్ ఏమో లెన్సీ రూమ్‌లో లేదు అని చెప్తాడు. చాలా పెయిన్ రావడం వల్ల
ఒక మ్యాజికల్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన దగ్గరే ఉంటాయి ఆ మెడిసిన్స్ అన్నీ తీసుకొని వస్తాడు. సో తనకి మెడిసిన్ ఇవ్వగానే జియాన్కి సెట్ అవుతుంది. తను అడుగుతాడు, మెడిసిన్ తయారు చేసింది నువ్వేనా అంటే, హా నేనే తయారు చేశాను, అలాగే నీతో పాటే నేను ఉండాలనుకుంటున్నాను. నా మీనింగ్ ఏంటంటే నీ హెల్త్ సెట్ అయ్యేదాకా నీతో ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను అని అంటుంది. అలాగే అసిస్టెంట్ ద్వారా తనకు తెలుస్తుంది సీక్రెట్ మెడిసిన్ ద్వారాని ఆ అమ్మాయి యొక్క ప్రాణాలు కాపాడాలి అని. సో తను ఇమ్మీడియట్గా ఓల్డ్ మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. అది చాలా రిస్క్ ఏరియా అయినా అక్కడికి వెళ్తాడు. సో ఒక ఓల్డ్ మాస్టర్ని అడుగుతూ ఉంటాడు, నేను ఒక అమ్మాయిని కాపాడాలి, నేను నా వైఫ్ని కాపాడాలి, సో నాకు సీక్రెట్ మెడిసిన్ ఇవ్వండి అనగానే వాళ్ళు అంటూ ఉంటారు, 1000 years నుంచి ఈ మెడిసిన్కి సెక్యూరిటీగా ఉన్నాం, నువ్వు వచ్చి ఏంటి మెడిసిన్ ఇవ్వు అనగానే ఇస్తామా అని అంటూ ఉంటాడు తన పవర్స్ యూజ్ చేస్తూ. ఒకవేళ మీరు నాకు ప్రేమగా ఇవ్వలేదనుకో నేనే ఫోర్స్ఫుల్గా తీసుకుంటాను అని ఓల్డ్ మాస్టర్ మీద పవర్స్ యూజ్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే ఓల్డ్ మాస్టర్ దగ్గరికి 3 ఓల్డ్ మాస్టర్స్ యాడ్ అవుతారు. వాళ్ళు 4 members కలిసి జియాన్తో ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ అదే టైంకి జియాన్ యొక్క బ్రదర్ కూడా జియాన్కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. జియాన్ అడుగుతూ ఉంటాడు, నువ్వేంటి నాకు హెల్ప్ చేస్తున్నావు అంటే, నీ బ్రదర్ని కదా, నీకు హెల్ప్ చేయకపోతే ఎలా అని అంటూ ఉంటాడు. అలాగే వాళ్ళ బ్రదర్ ఏమో లెన్సీని అలాగే వాళ్ళ బ్రదర్ని చూపించి, నువ్వు ఈ అమ్మాయి కోసమే కదా ఫైట్ చేస్తున్నావు, తన ప్రాణాలు కాపాడడానికే కదా నువ్వు ఫైట్ చేసేది, కానీ నీకు అర్థమవుతుందా, తను నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది, ఇన్ని ఇయర్స్ నుంచి కూడా నువ్వు హార్ట్ లేకుండా ఎలా బతుకుతున్నావు నీకు ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు. సో 4 మాస్టర్స్ ఏమో అంటూ ఉంటారు, ఇప్పుడు మీ ఇద్దరిని బతకనివ్వను అని అంటారు. ఇక్కడేమో లెన్సీకి అర్థమవుతుంది. సో జియాన్కి ఏమో జరుగుతుంది అని అనిపిస్తుంది. ఇమ్మీడియట్గా జియాన్ ఇచ్చిన బ్రాస్లెట్తో తను జియాన్ ఉండే ప్లేస్కి వస్తుంది. 4 ఓల్డ్ మాస్టర్స్ ఏమో ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బ్రదర్స్ ఏమో దాన్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి జియాన్ దగ్గరికి లెన్సీ వస్తుంది. సో లెన్సీ వచ్చి కిస్ చేస్తూ ఉంటుంది. తను అంటూ ఉంటుంది, నువ్వు ఇచ్చిన బ్రాస్లెట్ వల్ల నేను ఇంత ఫాస్ట్గా వచ్చాను అని అంటుంది. వాళ్ళ బ్రదర్ అంటాడు, నువ్వు వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. తను అంటూ ఉంటుంది, తను నన్ను ఇష్టపడ్డా అతను నా ప్రాణాలు కాపాడాడు కాబట్టి అతనికి ఏదో జరగబోతుందని నాకు అనిపించింది, ఫాస్ట్గా అతని దగ్గరికి వచ్చాను అని అంటుంది. అలాగే తనకు చెప్తూ ఉంటుంది, ఈ పర్సన్కి నేను కిస్ చేయలేదు, మా ఇద్దరం జస్ట్ స్పిరిచువల్ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేసుకున్నాం అంతే అని చెప్తూ ఉంటుంది. నీ హార్ట్ డిసీజ్ సెట్ అయ్యేదాకా నీతోనే ఉంటాను అని అంటూ ఉంటుంది. నేను వెళ్ళాలనుకున్నాను కానీ నిన్ను వదిలేసి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్తూ ఉంటుంది. అలా చెప్పి తనేమో అక్కడే తన మీద పడిపోతుంది. ఇమ్మీడియట్గా జియాన్కి చాలా కోపం వచ్చి ఓల్డ్ మాస్టర్స్ మీద చాలా పవర్స్తో వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. అలాగే సీక్రెట్ మెడిసిన్ని తీసుకుంటాడు. నిన్న వైఫ్ ప్రాణాలు కాపాడడానికి ఇలా చేస్తున్నాను, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి సారీ చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనతో పాటు మాయమై హౌస్కి వస్తాడు. ఇక్కడేమో మ్యాజికల్ మెడిసిన్ తయారు చేసే అమ్మాయి అనుకుంటూ ఉంటుంది, నాకు ఎప్పుడైతే జియాన్ డాగిన్ అని తెలిసిందో సో అతనితో పాటు అతని లోకానికి వెళ్ళి నేను అతని వైఫ్ని అవ్వాలనుకుంటున్నాను, అలాగే అక్కడ అన్ని మెడికల్ స్కిల్స్ని ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటుంది. సో తనకు అర్థమవుతూ ఉంటుంది, తన మ్యాజిక్ మెడిసిన్ని తన వైఫ్ కోసమే దొంగతనం చేశాడని తెలుస్తుంది. ఏంటి తనకు వైఫ్ కూడా ఉందా అని అనుకుంటుంది. ఏదైతే ఏంటి నేను మాత్రమే తన వైఫ్ అవ్వాలి అని అనుకుంటుంది. లెన్సీ ఏమో మేల్క రాగానే చూస్తూ ఉంటుంది. జియాన్ ఏమో తనని కేరింగ్గా చూస్తూ ఉంటే ఏంటి ఇతను నా కోసం ఇంతగా బాధపడుతున్నాడా అని అనుకుంటుంది. తను అంటూ ఉంటుంది, నువ్వే చెప్పావు కదా నేనంటే ఇష్టం లేదని, సో నన్ను వదిలేసి వెళ్ళిపోమని, ఇప్పుడేంటి ఇంత బాగా ప్రేమ నటిస్తున్నావు అనగానే తను అంటూ ఉంటాడు, నీకెవరు చెప్పారు అని అంటుంది. సో వాళ్ళ బ్రదర్ అంటాడు, మీ ఇద్దరి మధ్యలో ఏమైనా మిస్అండర్స్టాండింగ్ జరిగింది కావచ్చు అని అంటూ ఉంటాడు. సో తను ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి ఇతను కావాలని అబద్ధాలు చెప్పాడా, నేను ఎలా రియాక్ట్ అవుతానని అని అనుకుంటూ ఉంటాడు. సో జియాన్ ఏమో థ్యాంక్ యూ, నువ్వు మళ్ళీ నా కోసం వచ్చినందుకు, నేను నిన్నెప్పుడు హాని చేయాలని చూడను, ఈ సీక్రెట్ మెడిసిన్ని నీకోసమే తీసుకొని వచ్చాను అని అంటాడు. సో అలా తనకి తినిపియబోతూ ఉంటే అప్పుడే అక్కడికి మ్యాజిక్ లేడీ వచ్చి అంటూ ఉంటుంది, ఆ మెడిసిన్ తనకి ఇవ్వద్దు అని తన హ్యాండ్ పట్టుకుంటుంది. జియాన్కి ఏమో చాలా కోపం వస్తూ ఉంటే, లేదు ఆ అమ్మాయి బాడీలో బ్లడ్ చాలా తక్కువ ఉంది, ఒకవేళ ఈ మెడిసిన్ని వేసుకుంటే తనకి తన బాడీ తట్టుకునే అంత శక్తి లేదు, ఒక్కసారి తన హెల్త్ సెట్ అయ్యాక ఆ మెడిసిన్ని ఇచ్చేసే అనగానే ఈ మెడిసిన్ ఎలాగో స్వయంగా నేనే తయారు చేశాను కాబట్టి దీనిలాగే ఇంకో మెడిసిన్ తయారు చేస్తాను, అప్పటి వరకు ఈ మెడిసిన్ నేనే తీసుకొని వెళ్తాను, తర్వాత తనకి ఇద్దామని చెప్తుంది. సో తను అదంతా అబద్ధం చెప్తుంది, తనే తయారు చేసినట్టు. జియాన్ ఏమో నమ్మేసి ఆ మెడిసిన్ని తనకిస్తాడు. తన మనసులో అనుకుంటుంది, ఎలాగైనా జియాన్ యొక్క వైఫ్ని నేనే అవ్వాలి అని అనుకుంటుంది. ఈ అమ్మాయికి దొరికే ఛాన్స్ ఇవ్వద్దు అని అనుకుంటుంది. జియాన్ ఏమో నీకు రెస్ట్ అవసరం అని పడుకోబెడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు క్లోజ్గా వచ్చి కీస్ చేసుకుంటూ ఉంటే, ఏంటి
కొత్తగా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో మ్యాజికల్ లేడీ వచ్చి అంటూ ఉంటుంది, "ఇదిగో నేను లెన్సీ కోసం మెడికల్ తీసుకొనొచ్చాను. ఈ మెడిసిన్ వేసుకుంటే తన బ్లడ్ కూడా సెట్ అవుతుంది. తన హెల్త్ ప్రాబ్లమ్ కూడా సెట్ అవుతుంది" అని జియాన్‌కి ఇస్తుంది. సో, మనసులో అనుకుంటుంది, ఈ మెడిసిన్ 1 డే మాత్రమే యూజ్ అవుతుంది. వన్స్ వీళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేశాక లెన్సీ చనిపోతుంది అని మ్యాజికల్ లేడీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్‌లో జియాన్ వాళ్ళ బ్రదర్ ఏమో అడుగుతూ ఉంటాడు, "ఏంటి నువ్వు నా బ్రదర్ యొక్క హార్ట్ డిసీజ్ అయిపోయేదాకా వెళ్ళవా?" అంటే, "లేదు, నేను నా బ్రదర్ యొక్క తను నా బ్రదర్ యొక్క ప్రాణాలు సేవ్ చేశాడు. అందుకే నేను తన డిసీజ్ అయిపోయేదాకా ఇక్కడి నుంచి వెళ్ళను" అని అంటుంది. సో, అలాగే ఇక్కడేమో మ్యూజికల్ లేడీ మాట్లాడుతూ ఉంటుంది ఫోన్‌లో, "నేను ఈరోజు తనకి మెడిసిన్ ఇచ్చాను. ఆ మెడిసిన్ వేసుకున్నాక తనతో కలిసి నైట్ స్పెండ్ చేస్తే తను చనిపోతుంది. సో, నేను జియాన్‌ని మ్యారేజ్ చేసుకుంటాను" అని ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటుంది. జియాన్‌కేమో ఫుల్ పెయిన్ వస్తూ ఉంటుంది. అప్పుడే లెన్సీ రాగానే తనని లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. మ్యాజికల్ లేడీ ఇచ్చిన మెడిసిన్‌ని తన పెటల్‌కున్న మార్క్‌కి రాస్తూ ఉంటాడు. అలాగే తనకి కిస్ చేయబోతూ ఉంటాడు. అదే టైంకి జియాన్ వాళ్ళ బ్రదర్ వస్తాడు. సో, తను అడుగుతూ ఉంటాడు, "నువ్విక్కడికి ఎందుకొచ్చావు?" అని అడుగుతుంటాడు. సో, మనసులో జియాన్ వాళ్ళ బ్రదర్ అనుకుంటూ ఉంటాడు, "నీ కళ్ళలో ఓన్లీ తను మాత్రమే కనిపిస్తుందా? నేను నీకు మనసులో అస్సలు లేనా?" అని అనుకుంటూ ఉంటాడు. సో, అప్పుడే అక్కడికి మ్యూజికల్ లేడీ వచ్చి, "ఏంటి మీరిద్దరు ఇంకా వెడ్డింగ్ నైట్ స్పెండ్ చేయలేదా? వెడ్డింగ్ నైట్ స్పెండ్ చేస్తేనే కదా ఆ మెడిసిన్ పనిచేస్తుంది" అని అంటుంది. అలా చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లెన్సీ ఏమో కిస్ చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. వెడ్డింగ్ నైట్ అయిపోతుంది. అలా వాళ్ళిద్దరిది వెడ్డింగ్ నైట్ అయిపోతుంది. తనేమో నెక్స్ట్ డే టీ ప్రిపేర్ చేస్తూ ఉంటే వెనుక నుంచి జియాన్ వచ్చి హగ్ చేసుకుంటాడు. అలాగే తను అంటూ ఉంటాడు, "నేను నిన్ను కలిసాకే నాకు అర్థమైంది మనిద్దరిది 1000 ఇయర్స్ నుంచి ప్రేమని. సో, నువ్వు లేకుండా నేను ఉండలేను" అని అంటూ ఉంటాడు. అలాగే నాకు మొత్తం మెమరీ గుర్తొచ్చినాయి. ఇన్ని ఇయర్స్ నుంచి నేను కేవలం నా హార్ట్ కోసమే వెతుకుతున్నాను అనుకున్నాను. కానీ నా హార్ట్‌లో ఉన్న అమ్మాయి నువ్వే కదా అని అంటూ ఉంటాడు. అనేసరికి తనకేమో గుర్తొస్తూ ఉంటుంది, "ఏంటి నువ్వు అసిస్టెంట్‌తో మాట్లాడుతుంటే నేను విన్నాను. నీ హార్ట్ డిసీజ్ కోసమే కదా కేవలం నన్ను పెళ్లి చేసుకుంది. నేను చనిపోతే నీకేం ప్రాబ్లమ్ లేదు కదా అన్నావు కదా" అని దూరం నెట్టేస్తూ ఉంటే, "లేదు, నువ్వే నాకు చాలా ఇంపార్టెంట్" అని అంటూ ఉంటాడు. కానీ అప్పుడే తన నోట్లో నుంచి బ్లడ్ వచ్చి కింద పడిపోతుంది. ఎందుకంటే వెడ్డింగ్ నైట్ అవ్వగానే తన హార్ట్ డ్రాగన్ సియాన్‌కి వెళ్ళిపోతుంది. తన హార్ట్ డ్రాగన్‌తో నైట్ స్పెండ్ చేయడం వల్ల తన బాడీ తట్టుకోలేక నోట్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. తనని ఇమ్మీడియేట్‌గా రూమ్‌కి తీసుకొనొచ్చి, "నా డాగిన్ హార్ట్ నాకు అవసరం లేదు. ఓన్లీ నువ్వు మాత్రమే ఉండాలి" అని తన హార్ట్‌ని మళ్ళీ డాగిన్ కోసం తీయబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జియాన్ యొక్క బ్రదర్ వచ్చి తనని ఆపుతాడు. అలాగే అంటూ ఉంటాడు, "ఏంటి నువ్వు మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్నావా? నాకు కావాల్సింది నువ్వు బతకడం. ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి కూడా నేను నీ ప్రాణాలు సేవ్ చేయడానికి చూస్తున్నాను" అని అంటూ ఉంటాడు. సో, జియాన్ అంటాడు, "ఒకవేళ తనే లేకపోతే ఈ ప్రాణాలు ఉండేందుకు లేకెందుకు? నీకు తెలుసా తను లేకుండా నేను ఎలా ఉండగలుగుతాను అనుకుంటున్నావు? అది ఇంకా చాలా కష్టంగా ఉంటుంది" అని అంటూ ఉంటాడు. అలాగే జియాన్‌ని ఒక రూమ్‌కి తీసుకెళ్ళి, "ఏంటి బ్రదర్, నువ్వు తన కోసం చాలానే చేసావు. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు? నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నువ్వు తనకి చాలానే సాక్రిఫైస్ చేసావు కదా! కొంచెం స్పృహలోకి రా" అని అంటూ ఉంటే, "లేదు, తను లేకుండా నేను ఉండలేను" అని అంటూ 1000 ఇయర్స్ నుంచి నువ్వు డ్రాగన్ హార్ట్ కోసం వెతుకుతున్నావు. ఫైనల్‌గా నీకు దొరికింది కదా! సో, నీ హార్ట్ నీకొచ్చేసింది. ఇంకా నీ లైఫ్‌లో ఉన్న మెమోరీస్‌ని డిలీట్ చెయ్యు. నువ్వు ఇప్పుడు అన్నీ వదిలేసేయి. అలాగే నువ్వు తనని మర్చిపోవాలి. ఓన్లీ నువ్వు హార్ట్ కోసమే కదా ఇన్ని డేస్ వెతికావని అంటూ ఉంటాడు. అవును, ఆ జన్మలో నేను మెమరీ మర్చిపోవాలని శాపం పెట్టింది కాబట్టి అన్నీ మర్చిపోయాను. కానీ నాకు వన్స్ రీమెమరీ అయ్యాక తనను వదిలేసి నేను 1 మినిట్ కూడా ఉండలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు. నేను తనకి హార్ట్ ఇస్తాను అని అంటూ ఉంటే తన మ్యాజికల్ పవర్స్‌తో తనను అక్కడే బంధించేసి లెన్సీనేమో ఒక ప్లేస్‌కి తీసుకెళ్తాడు. అలాగే తను చనిపోయింది కాబట్టి తనకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. తన దగ్గరికి వెళ్ళి, "నువ్వు ఆల్రెడీ చనిపోయావు. కానీ ఇంకా నా బ్రదర్ నీకోసమే వెతుకుతున్నాడు" అని అంటూ ఉంటాడు. తన ఫింగర్ కదిలినట్టు అనిపించి, "ఏంటి నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నువ్వు బతకడానికి వీల్లేదు" అని తన మ్యాజిక్ శక్తితో మంటలు రేపి తనని చంపేస్తాడు. ఇక్కడేమో జియాన్ తన బ్రదర్స్ యొక్క పవర్స్‌ని తప్పించుకొని అక్కడి నుంచి మాయమయ్యేలోపు అప్పుడే అక్కడికి జియాన్ యొక్క బ్రదర్ వస్తాడు. అలాగే తనేమో లెన్సీ యొక్క యాషెస్ తీసుకొనొచ్చి, "తను చనిపోయింది. ఇంక నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? అంటే నీకెంత ధైర్యం నా వైఫ్‌ని టచ్ చేయడానికి" అని అంటూ ఉంటాడు. తను ఆల్రెడీ ఈ ప్రపంచంలో లేదు. నువ్వెందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు? ఒక్కసారి లాజిక్‌గా ఆలోచించు. నువ్విక్కడ ఏం చేసినా కానీ ఎలాంటి యూజ్ లేదు అని అంటూ ఉంటాడు. ఇక్కడేమో మ్యాజికల్ లేడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి తను చనిపోయింది. ఇంకా జియాన్‌కి నేనే సొంతం అని అనుకుంటూ ఉంటుంది. అలాగే తన దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, "నాకు తెలుసు నువ్వు తన కోసం చాలా ఫీల్ అవుతున్నావని. కానీ నువ్వు బాధపడకు.
పడడం తనకు కూడా నచ్చదు కదా! తను పైనుంచి చూస్తూ ఉంటుంది కదా! అలాగే ఈ మెడిసిన్ వేసుకో నీ హార్ట్ పెయిన్ కూడా తగ్గిపోతుంది అని అంటూ ఉంటుంది. సో, తనంటూ ఉంటాడు, సీక్రెట్ మెడిసిన్ ఇచ్చాక కూడా తనెందుకు సెట్ కాలేదు? ఇదంతా నీ వల్లనేనా అని అంటూ ఉంటే, నాకెలా తెలుసు? అది 1000 ఇయర్స్ బ్యాక్ తన బాడీ కోసం ప్రిపేర్ చేసిన మెడిసిన్. కానీ ఇప్పుడు మళ్ళీ రీబోర్న్ అయింది కాబట్టి తనకి సెట్ అవ్వలేదు కావచ్చు. అలాగే నేను ఇన్ని ఇయర్స్ నుంచి కూడా నీకోసం బెస్ట్ మెడిసిన్‌ని తయారు చేస్తూనే ఉన్నాను కదా! సో, నువ్వు నాతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? అని అనగానే, "ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని సీరియస్‌గా అంటాడు. తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి తిను చనిపోయాక కూడా నన్ను వదలట్లేదు అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో లెన్సీ కళ్ళు తెరుస్తుంది. అప్పుడే జియాన్ వాళ్ళ బ్రదర్ తన కోసం సూప్ తీసుకొనొచ్చి తను అనుకుంటూ ఉంటాడు, నేనెంత పిచ్చోన్ని, తినని ఇంకా ప్రాణాలతో కాపాడాను అనుకుంటాడు. తను అడుగుతూ ఉంటుంది, నువ్వెవరు అని అంటుంది. నేనే నీ ప్రాణాలు కాపాడాను అనగానే, నా ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్ యూ. కానీ నాకేం గుర్తుకు లేదు అని అంటూ ఉంటే, మంచిదైంది నీకేం గుర్తుకు లేదు. లేకుంటే నువ్వు మళ్ళీ నా బ్రదర్ కోసం వెతుక్కుంటూ వెళ్ళేదానివి అని అనుకుంటాడు. తను అంటూ ఉంటాడు, నువ్వొక పర్సన్ నేను అటాక్ చేస్తుంటే నేను సేవ్ చేశాను. అతను చాలా రూడ్ పర్సన్. మళ్ళీ అతని దగ్గర నుంచి వెళ్ళకు. అలాగే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకు. ఇక్కడే ఉండు అనగానే తను కూడా ఓకే అంటుంది. అని తనకి సూప్ ఇస్తాడు. తనేమో సూప్ తాగుతూ సడెన్‌గా వామిటింగ్ చేసుకుంటూ ఉంటే తన పర్స్ చెక్ చేసి జియాన్ వాళ్ళ బ్రదర్ అంటాడు, నువ్వు ప్రెగ్నెంట్ అని అంటాడు. సో, తనేమో ఏంటి నేను ప్రెగ్నెంటా అని. అప్పుడే తను అనుకుంటూ ఉంటాడు, ఓహ్! నువ్వు అందుకేనా చనిపోలేదు. మళ్ళీ నీ బాడీలో డ్రాగన్ బేబీ యొక్క బేబీ ఉంది. అంటే తన హార్ట్ నీ బాడీలోనే ఉంది కాబట్టి నువ్వు మళ్ళీ బతికావు. వన్స్ బేబీ జన్మించాక నువ్వు చనిపోతావని అనుకుంటూ ఉంటాడు. తను అడుగుతూ ఉంటుంది, నిజంగా నేను ప్రెగ్నెంటా అని అంటుంది. అలాగే మనసులో అనుకుంటుంది, అట్లీస్ట్ నేను ఒంటరిగా ఈ ప్రపంచంలో లేను. నాకొక బేబీ తోడుగా వచ్చాడు దేవుడు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తను అంటూ ఉంటాడు, ఈ బేబీ యొక్క ఫాదర్ ఎవరో నీకు తెలియదు కదా! మరి బేబీ ఉండడం వల్ల నీకు ప్రాబ్లమ్ అవుతుంది. ఈ బేబీని నువ్వు ఉంచుకుంటావా అంటే, లేదు తిను నాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్. సో, నేను ఈ బేబీని ప్రాణంలా చూసుకుంటాను అనగానే జియాన్ వాళ్ళ బ్రదర్ ఏమో షాక్ అవుతాడు. లెన్సీ ఏమో సూపర్ మార్కెట్‌కి వెళ్తుంది జియాన్ వాళ్ళ బ్రదర్ కోసం ఫుడ్ తీసుకురావడానికి. అప్పుడే సడెన్‌గా జియాన్‌ని చూస్తుంది. జియాన్ ఏమో లెన్సీ యొక్క ఫోటో చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మ్యాజికల్ లేడీ వచ్చి, తను చనిపోయి చాలా డేస్ అవుతుంది కదా! ఇంకా తన వెనకాల ఎందుకు పడుతున్నావని తన ఫోటో తీసుకొని ఫ్లవర్ బొకే ఇస్తారు. అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అవును, ఈ పర్సన్ చాలా పవర్‌ఫుల్ పర్సన్. వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పవర్‌ఫుల్. కానీ వాళ్ళ వైఫ్ ఏమో విలేజ్‌కి సంబంధించింది. తను చనిపోతే ఏంటి, ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేయాల్సిందే అని అనుకుంటూ ఉంటారు. కానీ జియాన్‌కి చాలా కోపం వచ్చి ఫోటోని వెనక్కి తీసి, ఇంకోసారి నువ్వు నా దగ్గర ఇలా మాట్లాడావనుకో ఊరుకోను. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి లెన్సీ చూస్తూ, ఏంటి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నాకు ఎందుకు ఇలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. సో, లెన్సీ ఏమో వెజిటబుల్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. సడెన్‌గా లెన్సీని మ్యూజికల్ లేడీ చూసి షాక్ అవుతుంది. ఏంటి ఈ అమ్మాయి బతికే ఉందా? దీనికెంత ధైర్యం! ఇంకా బతికే ఉంది. ఒకవేళ ఈ విషయం జియాన్‌కి తెలిస్తే ఇంకా అతనెప్పుడు నా మొహం కూడా చూడడు అని అనుకుంటుంది. ఎలాగైనా తనని చంపేయాలి అని తన వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది. ఇక్కడేమో జియాన్ వాళ్ళ బ్రదర్ హౌస్‌కి వచ్చి, ఏంటి లెన్సీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడి నుంచి పారిపోయిందా? నన్నెంతగా నమ్మించింది. నేను అనుకున్నాను అప్పుడే అని అనుకుంటూ ఉంటాడు. కానీ మా బ్రదర్‌కి తన అడ్రస్ అస్సలు తెలియనీయకూడదు అని అనుకుంటూ ఉంటాడు. సో, అప్పుడే లెన్సీ ఏమో వెజిటబుల్స్ తీసుకొని వస్తూ ఉంటుంది. అలాగే తనేమో చూసి షాక్ అవుతాడు. అంటే తిను మళ్ళీ రిటర్న్ వచ్చింది అని. లెన్సీ ఏమో నైఫ్‌ని షార్ప్ చేస్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటాడు, ఏంటి తినేమన్నా ప్లాన్ చేస్తుందా అని అనుకుంటాడు. అప్పుడే నైఫ్‌తో ఏమో వెజిటబుల్స్ కట్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే, మళ్ళీ తిను నన్ను చంపడానికి ఏదైనా విషయం చేసింది కావచ్చు. కానీ ఆ విషయాలన్నీ నన్ను ఏం చేయలేవు అని అనుకుంటాడు. తనేమో ఫుడ్ తీసుకొనొచ్చి టేస్ట్ చెయ్యి అనగానే తను టేస్ట్ చేసి, వావ్! ఈ ఫుడ్ నిజంగా టేస్టీగా ఉంది అని ఇంకా ఫుడ్ తింటూ ఉంటాడు. నువ్వెందుకు బయటికెళ్ళావు? వెజిటబుల్స్ తీసుకురావడానికేనా అనగానే, హా! నువ్వు నా బేబీ కోసం, నా కోసం ఇంతగా హెల్ప్ చేశావు కదా! సో, నేను నీకెలా రీపే ఇవ్వాలి? అందుకే కుక్ చేశాను. అలాగే నువ్వు బయట చాలా హార్డ్ వర్క్ చేసి ఇంట్లోకొస్తావు. నీ హౌస్‌లో ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా! నువ్వు ప్రశాంతంగా తినలేవు కదా ఇప్పుడు. అందుకే నేను నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేశాను అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందుకే నా బ్రదర్ తిను ఇంతగా ఇష్టపడ్డాడు కావచ్చు అని అనుకుంటాడు. కవర్‌లో డస్ట్‌బిన్‌ని బయటేయబోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మ్యాజికల్ లేడీ వచ్చి, ఏంటి నువ్వు బతికే ఉన్నావా అంటే, అలాగే నువ్వెప్పుడు జియాన్ని నా నుంచి తీసుకోలేవు అనగానే తను అంటూ ఉంటుంది, అసలు నేనెందుకు తీసుకోవాలనుకుంటున్నాను అతన్ని అని అంటూ ఉంటే, సరే నీకు చెప్తాను. ఓహ్! నువ్వు మెమరీ లాస్ అయ్యావా?
సరే నేను నీకు చెప్తాను విను. జియాన్ నా హస్బెండ్. నువ్వు నా జియాన్ యొక్క మిస్ట్రెస్‌వి. సో, నా హస్బెండ్ ఎప్పుడూ తన మిస్ట్రెస్ వెనకాలే పడుతూ ఉంటాడు. కానీ నువ్వు చనిపోయావని నా హస్బెండ్ అనుకున్నాడు. సో, నువ్వెప్పుడు నా హస్బెండ్ వెనకాల పడొద్దు అనగానే తను అంటూ ఉంటుంది, "నువ్వెందుకు నన్ను అలా అంటున్నావు? నేనెందుకు నీ హస్బెండ్ వెనకాల పడతాను? అలాగే నాకు బాగా తెలుసు నా లైఫ్‌లో నేనెలా ఉండాలో" అని అంటూ ఉంటుంది. లేడీ ఏమో తనని కొట్టబోతూ ఉంటే తనేమో స్టమక్‌ని కవర్ చేస్తుంది. "ఏంటి నువ్వు ప్రెగ్నెంటా?" అనగానే, "హా! నేను ప్రెగ్నెంట్. ప్లీజ్ నువ్వు నన్ను కొట్టకు" అంటే, ఒకవేళ సేవ్ అయితే జియాన్ ఇంకెప్పుడు నిన్ను మర్చిపోడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో జియాన్ వాళ్ళ బ్రదర్ పాలిథీన్ కవర్ కింద పడిపోయింది చూసి అనుకుంటూ ఉంటాడు, అంటే తిన్నెవరో కిడ్నాప్ చేశారు. కానీ నా స్పిరిచువల్ పవర్స్ ఇప్పుడు అంతగా లేవు. సో, నేను నా బ్రదర్‌ని హెల్ప్ అడగాలి అని ఇమ్మీడియేట్‌గా జియాన్ దగ్గరికి వెళ్తాడు. సో, జియాన్‌తో అంటూ ఉంటాడు, "బ్రదర్ నా బేబీని, నా వైఫ్‌ని, నా గర్ల్ ఫ్రెండ్‌ని సేవ్ చెయ్యు" అని అంటాడు. ఎందుకంటే ఒకవేళ జియాన్ వల్ల బేబీ అలాగే గర్ల్ ఫ్రెండ్ అంటే జియాన్ తట్టుకోలేడు కాబట్టి. జియాన్ ఏమో షాక్ అవుతాడు. "ఏంటి నీకు బేబీ అలాగే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా?" అని. ఇమ్మీడియేట్‌గా వాళ్ళిద్దరూ కలిసి కిడ్నాప్ చేసిన ప్లేస్‌కి వస్తారు. అదే టైంకి మ్యాజికల్ లేడీ ఏమో లెన్సీని కొట్టబోతూ ఉంటుంది. జియాన్ ఏమో తన మ్యాజిక్ శక్తితో అక్కడున్న రౌడీస్ అందరిని కింద పడేస్తాడు. ఇక లేడీనేమో దూరంగా నెట్టేసరికి జియాన్ వాళ్ళ బ్రదర్ ఏమో లెన్సీ దగ్గరికొస్తాడు. అలాగే తనకి కొంచెం ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు రావడం వల్ల ఆ టైంలో కూడా జియాన్‌ని సేవ్ చేసినందుకు గుర్తొస్తుంది. ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వెళ్ళి, "థ్యాంక్ యూ నన్ను సేవ్ చేసినందుకు" అని చెప్తుంది. సో, జియాన్ ఏమో అలానే చూస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ బ్రదర్ వచ్చి, "బ్రదర్ నా పర్సన్‌ని అలా ఎందుకు చూస్తున్నావు?" అని అంటాడు. కానీ జియాన్ వాళ్ళ బ్రదర్ ఏమో లెన్సీ యొక్క ఫేస్‌ని వేరే ఫేస్‌లా కనిపించేలాగా జియాన్‌కి చేస్తాడు. తను అనుకుంటూ ఉంటాడు, "నేనేంటి కొంచెం ఎక్కువగానే ఆలోచిస్తున్నాను" అని అనుకుంటాడు. జియాన్ వాళ్ళ బ్రదర్ ఏమో మ్యాజికల్ లేడీకి గట్టిగా బుద్ధి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో తనకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తూ ఉంటుంది. తను అంటూ ఉంటుంది జియాన్ వాళ్ళ బ్రదర్‌తో, "నాకు కొంచెం నా పాస్ట్ ఏంటో చెప్తావా? ఎందుకంటే నేను చూసిన అబ్బాయి నాకు చాలా గుర్తొస్తున్నాడు. అతను నాకు బాగా తెలిసినట్టు అనిపిస్తుంది" అనగానే, "నువ్వేమైనా క్రేజీనా? నీ ఫ్లాష్ బ్యాక్ నాకెలా తెలుసు? నేను నిన్ను జస్ట్ సేవ్ చేశాను. అలాగే ఆ పర్సన్ అంటావా? అతను చాలా మెంటల్ పర్సన్. అలాగే రూడ్ కూడా. అతను ఈ సిటీలోని పవర్‌ఫుల్ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్. సో, అతనికి అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకవేళ తన దగ్గరికి వెళ్ళినా వదిలిపెట్టడు" అనగానే తను అనుకుంటూ ఉంటుంది, అయినా అతను ఒక పవర్‌ఫుల్ పర్సన్ అయినప్పుడు నాలాంటి నార్మల్ పర్సన్‌ని దగ్గరికెలా వస్తాడు? నేనేమైనా ఓవర్‌గా ఆలోచిస్తున్నాను అని అనుకుంటుంది. సీన్‌లో ఏమో జియాన్ వాళ్ళ బ్రదర్ దగ్గరికి వచ్చి, "నేను నీ వైఫ్‌ని మీట్ అవ్వాలనుకుంటున్నాను" అని అనగానే తను పడుకుంటుంది అని అంటాడు. సో, తను చెప్తూ ఉంటాడు, "నా లైఫ్ లాగా నీ లైఫ్ అస్సలు చేసుకోకు. నువ్వు హ్యాపీగా లైఫ్‌ని ఎంజాయ్ చెయ్యు" అని అంటాడు. ఇదంతా లెన్సీ పక్క నుంచి వింటూ, ఏంటి తను అలా చెప్తూ ఉంటే నాకేంటి ఇంత పెయిన్‌గా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. జియాన్ అనుకుంటూ ఉంటాడు, ఒకవేళ లెన్సీ కూడా బతికుంటే నా వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యేది కావచ్చు అని అనుకుంటూ ఉంటాడు. తన బ్రదర్ ఏమో లెన్సీని చూస్తూ అనుకుంటూ ఉంటాడు, తిని బేబీ పుట్టగానే తిని చనిపోతుంది. ఒకవేళ బ్రదర్‌కి ఈ విషయం తెలిస్తే నా బ్రదర్ తనని సేవ్ చేయడానికి ఏమైనా చేస్తాడు అని అనుకుంటుంది. అప్పుడే లెన్సీకేమో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. జియాన్ వాళ్ళ బ్రదర్ అలాగే జియాన్ ఏమో తన హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. డాక్టర్ చెప్తాడు బేబీ పుట్టింది అని. సో, డాక్టర్స్ అంటూ ఉంటారు తిన హెల్త్ అస్సలు బాలేదు. బతకడం చాలా కష్టమని. సో, తను అంటూ ఉంటుంది, "నాకు తెలుసు. డాక్టర్స్ ఆల్రెడీ చెప్పారు కదా! నేను బతకడం చాలా కష్టమని. కానీ నా లాస్ట్ విష్ ఏం లేదు. నా బేబీని జాగ్రత్తగా చూసుకో" అని అంటూ ఉంటుంది. జియాన్ వాళ్ళ బ్రదర్ ఏమో అక్కడి నుంచి వెళ్ళగానే అప్పుడే తన మ్యాజిక్ శక్తితో జియాన్ వస్తాడు. జియాన్ ఏమో తన హ్యాండ్‌కున్న మొత్తం బ్లడ్‌ని లెన్సీకి తాపిస్తాడు. సో, తను ఇమ్మీడియేట్‌గా తాపిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో లేచి, "ఏంటి నాకింత ఇండిఫరెంట్‌గా ఫీలింగ్ వస్తుంది" అని అనుకుంటూ ఉంటుంది. జియాన్ వాళ్ళ బ్రదర్ ఏమో తన దగ్గరికి వెళ్ళి, "నీకేంటి నువ్వు నీ బ్లడ్ మొత్తం ఇవ్వడం వల్ల నీకెంత హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందో తెలుసా? నువ్వు చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి" అంటే, "నాకు చనిపోయినా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. నాకు అర్థమైంది తనే నా నెల్సీ అని. సో, తనని సేవ్ చేయడానికి నేను ఇలా చేశాను" అనగానే, "ఇలా ఎందుకు చేస్తావని" మెడిసిన్ ఇస్తూ ఉంటాడు. అలాగే 5 ఇయర్స్ తర్వాత లెన్సీ ఏమో బాబుతో వస్తూ ఉంటుంది షాపింగ్ మాల్‌లో. అప్పుడే బాబు అంటూ ఉంటాడు, "మమ్మీ నువ్వొక బ్లైండ్ డేట్‌కి వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు కూడా ఒక లైఫ్ నీకు కూడా ఒక తోడుండాలి కదా!" అని వాళ్ళ బాబేమో ఫోర్స్ చేస్తూ ఉంటే తనేమో సరే అని అంటుంది. ఎందుకంటే బాబు కోసం. బాబు అనుకుంటూ ఉంటాడు, "మా మమ్మీకి హెల్త్ అస్సలు బాలేదు. తను చాలా వీక్‌గా అయింది. తనకి బ్లైండ్ డేట్ వచ్చిందనుకో తనే ఆ పర్సనే మా మమ్మీని చూసుకుంటాడు" అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో జియాన్ వాళ్ళ బ్రదర్ అలాగే జియాన్ ఏమో వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. "చూసావా నీ కొడుకు ఎంతగా పెద్దగా అయ్యాడో 5 ఇయర్స్ అవుతుంది కదా! ఇప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఇప్పటికైనా వెళ్ళి వాళ్ళని మీట్ అవ్వు" అంటే,
లేదు, వాళ్ళు హ్యాపీగా ఉన్నంత సరకు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని అంటూ ఉంటాడు. లెన్సీ ఏమో బ్లైండ్ డేట్‌లో కూర్చోగానే బ్లైండ్ డేట్‌లో బాబు చెప్తూ ఉంటాడు. మా మమ్మీ మీరిద్దరూ మ్యారేజ్ అయ్యాక నేను కూడా మీతోనే ఉంటాను. నువ్వు కూడా నన్ను బాగా చూసుకోవాలి అని అంటూ ఉంటాడు. తనతో అంటూ ఉంటాడు, పెళ్ళయ్యాక మా మమ్మీ మీ ఇంట్లో పనులు చేయదు. ఇంకా బేబీస్ ఎవరు లేరు. నేను ఒక్కడిని. అలా అయితేనే మ్యారేజ్ చేసుకుంటుంది అనగానే ఆ బ్లైండ్ డేట్ పర్సన్‌కి చాలా కోపం వస్తుంది. ఈ మాత్రం దానికి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? పెళ్లి చేసుకుంటే అన్ని పనులు చేయాలి కదా అనేసరికి ఆ బాబుకి చాలా కోపం వస్తుంది. ఏంటి నువ్వు మా మమ్మీని పనులు చేయమంటున్నావా అని తన మ్యాజిక్ పవర్స్‌తో ఆ పర్సన్‌ని కొట్టబోతూ ఉంటే అదే టైంకి అక్కడికి జియాన్ వస్తాడు. జియాన్ ఏమో ఆ బ్లైండెడ్ పర్సన్‌ని తన మ్యాజిక్‌తో పక్కకి ఇసిరేస్తాడు. జియాన్‌ని చూసి ఆ బాబు అంటూ ఉంటాడు, "నువ్వే మా డాడీవి కదా" అని అంటూ ఉంటాడు. లెన్సీ ఏమో సారీ మా బాబు కొంచెం ఓవర్‌గా ఎక్సైట్‌మెంట్ అవుతున్నాడు అని అంటూ ఉంటాడు. సో తను అనుకుంటూ ఉంటాడు, ఏంటి తిను ఇంతవరకు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? తినకి ఇంకా మెమోరీస్ రాలేదా? అని అనుకుంటూ ఉంటాడు. జియాన్ అంటాడు, సరే నేను కూడా బ్లైండ్ డేట్‌కే వచ్చాను. మీరు చెప్పిన కండిషన్స్ అన్నీ నాకు ఓకే అని చెప్తాడు. అలాగే అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ కూర్చొని మనకి మ్యారేజ్ అయ్యాక నేను బాబుని చాలా బాగా చూసుకుంటాను. మనకి ఇంకో బేబీ కూడా అవసరం లేదు అనగానే వాళ్ళేమో హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకొని జియాన్ వాళ్ళ హౌస్‌కి వస్తారు. హౌస్‌కి రాగానే ఏంటి ఈ హౌస్ నాకు బాగా తెలిసినట్టు అనిపిస్తుంది అని అనుకుంటుంది. ఇక్కడేమో జియాన్ వాళ్ళ బ్రదర్ వచ్చి చాలా డేస్ అవుతుంది కదా మనం మీట్ అయ్యి అనగానే, ఓహ్! ఈ హౌస్ నీదా అని షాక్ అవుతూ ఉంటుంది. తను అంటూ ఉంటుంది, నేను ఈ హౌస్‌లో ఉండను అనగానే బాబు అంటూ ఉంటాడు, మమ్మీ మనం ఈ హౌస్‌లోనే ఉండాలి అని అంటూ ఉంటాడు. ఎందుకంటే డ్యాడీకి ఏం కనిపియదు కదా! పాపం డ్యాడీకి హెల్ప్ చేయాలి అని అంటూ ఉంటే అప్పుడే జియాన్ యొక్క హ్యాండ్ కట్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా తన హ్యాండ్ పట్టుకొని సరే నీకు మెడిసిన్ రాస్తాను అని రూమ్‌కి తీసుకెళ్తుంది. రూమ్‌లో మెడిసిన్ వెతుకుతూ ఉంటుంది. అది అప్పుడే అక్కడ వెనుక నుంచి వచ్చి ఇక్కడ కాదు మెడిసిన్ ఉంది అని పక్క నుంచి తీస్తూ ఉంటాడు. తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇతను నిజంగా బ్లైండా? లేదా అలా యాక్టింగ్ చేస్తున్నాడా అని అనుకుంటుంది. సో అతనేమో మెడిసిన్ వెతుకుతున్నట్టే అతనికి క్లోజ్‌గా వచ్చి కిస్ చేయబోతూ ఉంటాడు. కానీ కిస్ చేయడు. బావేమో ఇదంతా చూసి ఏంటి మా డ్యాడీ అట్‌లీస్ట్ కిస్ కూడా చేయట్లేదు అని వెనక నుంచి గట్టిగా ఒక రాయి విసిరేసరికి తనేమో లెన్సీ మీద పడిపోయి అలా వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. లెన్సీ అంటుంది, బాబు చూడు ఎలా చేస్తున్నాడో, నేను అతనికి బుద్ధి చెప్తాను అంటే, లేదు లేదు వదిలేసేయి అని తను అంటూ ఉంటాడు. సీన్‌లో ఏమో ఎలాగో వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఒకే బెడ్ మీద నిద్రపోతారు. కానీ మిడిల్‌లో ఏమో బాబు పడుకుంటాడు. అప్పుడే బాబు అక్కడి నుంచి లేచి మా మమ్మీ డాడీకి ఫ్రీడమ్ ఇవ్వాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వాళ్ళిద్దరూ ఒకే బెడ్ మీద పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే తను ఇమ్మీడియేట్‌గా వెళ్ళబోతూ ఉంటే తనని దగ్గరికి లాగి, ఏంటి ఇప్పుడు లీగల్‌గా మ్యారేజ్ అయింది అని కిస్ చేస్తూ, ఇలాంటివన్నీ కామన్ కదా వైఫ్ అండ్ హస్బెండ్‌లో అని అంటూ ఉంటాడు. సో తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కిస్ చేయబోతూ ఉంటే అప్పుడే అక్కడికి బాబొచ్చి, మమ్మీ నాకు చాలా ఆకలేస్తుంది. నాకు తొందరగా పాన్ కేక్ ప్రిపేర్ చేసి పెట్టు అనగానే తనేమో బాబు వెనకాలే వెళ్తూ ఉంటుంది. సో నెక్స్ట్ సీన్‌లో వాళ్ళు ముగ్గురు కలిసి బయటికి వెళ్తారు. అప్పుడే డాడీ నాకు బాగా వాటర్ అయితుంది అనగానే, సరే మీరు ఇక్కడే ఉండండి నేను వాటర్ తీసుకొని వస్తాను అని తనేమో వాటర్‌కి వెళ్తాడు జియాన్. అప్పుడైతే వాళ్ళ దగ్గరికి మ్యూజికల్ లేడీ వచ్చి లెన్సీతో అంటుంది, 6 ఇయర్స్ బ్యాక్ నేను కిడ్నాప్ చేశాను. ఫైనల్‌గా నా పవర్స్ బయటకొచ్చాయి అని చెప్తూ ఉంటుంది. ఆ రోజు మీ హస్బెండ్ యొక్క బ్రదర్ నన్ను అటాక్ చేయడం వల్ల నా పవర్స్ అన్నీ పోయాయి అని బాబుని చూసేసరికి బాబులో నుంచి కూడా చిన్న 2 కొమ్ములొస్తూ ఉంటాయి. ఏంటి నువ్వు కూడా డ్రాగన్ యొక్క బేబీయేనా అని అంటూ ఉంటుంది. అంటే నువ్వు మళ్ళీ జియాన్‌తో బేబీని కన్నావా? నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి మీరిద్దరు లవ్ చేసుకున్నారు? ఫైనల్‌గా ఒకటయ్యారా? సో నేను ఇన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేసిందంతా వేస్ట్ అని నిన్ను బతకనివ్వను అని తన మీద అటాక్ చేయబోతూ ఉంటుంది. బాబేమో తన మ్యాజిక్ పవర్‌తో వాళ్ళ మమ్మీని ప్రొటెక్ట్ చేస్తాడు. అప్పుడే అక్కడికి జియాన్ వచ్చి తనని చంపేస్తాడు. బాబేమో డాడీ అని దగ్గరికి వెళ్ళేలోపు లెన్సీకి ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొస్తుంది. అంటే ఫ్లాష్ బ్యాక్‌లో ఏమేం జరిగింది అని. సో ఇమ్మీడియేట్‌గా తిను మీ డ్యాడీ కాదని అంటుంది. ఎందుకంటే తనకు కోపం వస్తుంది. ఇన్ని డేస్ నుంచి కూడా నాకు ఫ్లాష్ బ్యాక్ తెలిసి కూడా తను నాకెందుకు చెప్పలేదు అని. అంతా గుర్తు తెచ్చుకొని కళ్ళు తిరిగి పడిపోయేసరికి ఇమ్మీడియేట్‌గా తన రూమ్‌కి తీసుకొచ్చి బాబేమో ఏడుస్తూ ఉంటాడు మమ్మీ, మమ్మీ అని. సో జియాన్ వాళ్ళ బ్రదర్ ఏమో, ఏంటి నువ్వు ఇంకా తనకి ఏం సాక్రిఫైస్ చేద్దామనుకుంటున్నావు? ఆల్రెడీ నీ మొత్తం బ్లడ్ ఇవ్వడం వల్లనే తను 5 ఇయర్స్ బతికింది. ఇంకా ఇప్పుడు నువ్వేం చేద్దామనుకుంటున్నావు అంటే, లేదు నేను తనకి హార్ట్ ఇస్తాను అంటే, ఒక డ్రాగన్ 1000 ఇయర్స్ దాకానే హార్ట్ లేకుండా బతకగలుగుతది. తర్వాత బతకలేదు. సో నువ్వలా ఇస్తే నీ సిట్యుయేషన్ ఏంటి అని వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటాడు. లేదు తను లేకుండా నేను ఉండలేను అని జియాన్ అంటూ ఉంటాడు. జియాన్ అంటాడు, నేను డిసైడ్ అయ్యాను. నేను తనకి నా హార్ట్ ఇస్తానని అనగానే ఇమ్మీడియేట్‌గా తన పవర్స్‌తో జియాన్నేమో కింద పడేస్తాడు. సో బాబేమో, ఏంటి నువ్వు మా డ్యాడీని బుల్ చేస్తున్నావా అని తనని కొట్టబోతూ ఉంటే, ఎలాగో ఆ బాబు కూడా చిన్నోడు కాబట్టి తన మ్యాజికల్ పవర్స్ ముందు ఇతని మ్యాజికల్ పవర్స్ పనిచేయవు. సో బాబుని కూడా కింద పడేస్తాడు. అలాగే లెన్సీనేమో ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళి తిను ఒకవేళ బతకకపోతే మా బ్రదర్ తన హార్ట్‌ని పక్కా ఇస్తాడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి
మ్యాజికల్ లేడీ వచ్చి, "ఆల్రెడీ 6 ఇయర్స్ బ్యాక్ తన కోసం నువ్వు నన్ను అటాక్ చేసావు. కానీ ఇప్పుడు మనిద్దరం కలిసామనుకో తనని ఈజీగా చంపేస్తాను" అని అంటుంది. సో, అలా చెప్పి మ్యాజికల్ లేడీ ఏమో లెన్సీ మీద అటాక్ చేయబోతూ ఉంటే అప్పుడే జియాన్ వాళ్ళ బ్రదర్ ఏమో స్టాప్ చేస్తాడు. తన పవర్స్‌తో ఆపేస్తాడు. మ్యాజికల్ లేడీ ఏమో మళ్ళీ అటాక్ చేయబోతూ ఉంటే అప్పుడే అక్కడికి జియాన్ అలాగే వాళ్ళ బాబు బ్రదర్ ముగ్గురు తన మీద తన పవర్స్‌తో అటాక్ చేస్తూ ఉంటే తను అంటూ ఉంటుంది, "ఏంటి మీరొక మనిషి కోసం నాతో ఫైట్ చేస్తున్నారా మీరు ముగ్గురు" అని అంటూ ఉంటే తను నీకు సెట్ కాదు. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా! నా లైఫ్‌లో ఒకే ఒక అమ్మాయి ఉంటుంది. తను నా వైఫ్. ఓన్లీ లెన్సీ మాత్రమే అని అంటూ ఉంటే ఇమ్మీడియేట్‌గా జియాన్ వాళ్ళ బ్రదర్ ఏమో లెన్సీ నెక్ మీద నైఫ్ పెట్టి, "బ్రదర్ నువ్వే చెప్పావు కదా! అందరికంటే ఇంపార్టెంట్ నేనే అని. కానీ మరి తినేలే ఇంపార్టెంట్ అయింది" అని అంటూ ఉంటాడు. "ఇది కదా మ్యాటర్" అని మ్యాజికల్ లేడీ అంటుంది. వాళ్ళ బ్రదర్ ఏమో తనని తీసుకొని వేరే ప్లేస్‌కి వెళ్ళిపోతాడు మాయమై. కానీ మళ్ళీ కొంచెం టైంలోనే మళ్ళీ లెన్సీ అక్కడికొస్తుంది. తన నోస్‌లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. మౌత్‌లో నుంచి కూడా. సో, మ్యాజికల్ లేడీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! తిన పని అయిపోయింది అని. అప్పుడే తనని పట్టుకొని హగ్ చేసుకొని తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. తన హెడ్‌లో నుంచి డ్రాగన్ కొమ్ములొస్తూ ఉంటాయి. తన పవర్‌కి అక్కడున్న మ్యాజికల్ లేడీ కూడా రక్తం కక్కి చనిపోతుంది. సో, తనని హౌస్‌కి తీసుకొచ్చి తన హార్ట్‌ని తీయబోతూ ఉంటాడు. సో, అప్పుడే తను లేచి, "నేను బతికే ఉన్నాను" అని అంటుంది. "నువ్వు బాగున్నావు కదా" అని అంటూ ఉంటే ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. బ్రదర్ నన్ను వేరే ప్లేస్‌కి తీసుకెళ్ళాడు కదా! తన హార్ట్‌ని ఇచ్చాడు. ఎందుకంటే ఒక డ్రాగన్ 1000 ఇయర్స్ దాకా హార్ట్ లేకుండా బతుకుతుందని. సో, అందుకే ఈ హార్ట్‌ని నాకిచ్చాడు అని చెప్తుంది. తనకి స్పిరిచువల్ ఎనర్జీ కూడా ఇచ్చి అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇదంతా వాళ్ళ బ్రదర్‌కి జియాన్‌కి చెప్పగానే జియాన్ ఐస్‌లో నుంచి వాటర్ వస్తాయి. జియాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనకి ప్రపోజ్ చేస్తాడు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.